ఆయన చేసేవన్నీ మీకోసమే తాపత్రయపడుతుంటారు జనాల కోసము. మళ్ళీ అనవసరంగా కాంట్రవర్సీ అని అపార్థాలని మనకి ఎందుకు చెప్పండి. లెట్స్ సి మనమే ఇష్టపడి నమ్మకంతో అలాగే ఆశతో ఎన్నుకుంటాము. అండ్ చాలా మంది ఆ తాపత్రయంలోనే సాధిద్దామనే దాంట్లోనే ఎన్నో ఒడిదుడుకుల్ని దాటుకుని ఏదో కొంచెం ప్రజాసేవ చేస్తూ ఉంటారు. బట్ ఐ థింక్ పవన్ సార్ చాలా ఆయనకి ఐఎమ్ ద ఫస్ట్ వన్ హూ సెడ్ దట్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు లాంగ్ బ్యాక్, సమ్ 10-12 years బ్యాక్. సో అది ఇంకా నిజమే. ఐ జస్ట్ హోప్ ఫస్ట్ టైం ఎవరు ఏది ట్రై చేసినా కానీ వెంటనే సక్సెస్ అవ్వదు. వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్. మన నుంచే ఆయన వచ్చారు. సో తోడుగా ఉంటూ ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన మనకు సపోర్ట్ చేస్తూ పుష్పత్రి రాయనివ్వండి ఫస్ట్. సార్ వేరే పని చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా ఆయన ఇప్పుడు ఫస్ట్ రామ్ చరణ్ గారికి స్టోరీ రాస్తున్నారు. పుష్పత్రి తర్వాత భారీ సినిమా అంటే అర్థం ఏంటి? మీరు మెచ్చుకున్నాకే అది భారీ అవుతుంది. అంటే అనసూయ ఉంటే ఏదో అలాగే. మా ఫేవరెట్ రంగస్థలమే మేడం. ఆన్సర్ వద్దు బేసిక్. మా ఫేవరెట్ రంగస్థలమే మేడం. థ్యాంక్ యూ బాగా యాక్టింగ్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.